మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 128 అధ్యాయం 1 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవడము అంటే అది దేవుడు ఎంతో ప్రేమించే భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. అందులో నీవు ఉన్నట్టయితే నీవు ధన్యుడవు. దేవుని బిడ్డలారా, అందరూ భయభక్తులు కలిగిన వారిలాగానే కనిపిస్తారు, కానీ ఆయన త్రోవల యందు నడుచుకోరు. వారికి ఇష్టం వచ్చినట్టే నడుచుకుంటూ ఉంటారు, కానీ మందిరానికి వస్తుంటారు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, కానీ అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన ఉన్నప్పుడైనా ఆయన లేనప్పుడైనా, అంటే మందిరంలో ఉన్నా మందిరంలో లేకున్నా, పాస్టర్ ఉన్నా పాస్టరు లేకున్నా, తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా, ఎక్కడున్నా మనము నిజాయితీగా యథార్థముగా దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించడమే ఆయన త్రోవల యందు నడిచేవారు దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం కూడా దేవుని బిడ్డలం కాబట్టి మనలందరినీ దేవుడు ధన్యులుగా భావించాలి. కాబట్టి మనమందరం కూడా భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుద్దాం, ధన్యులుగా ఆయన దృష్టిలో తీర్చబడదాం. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వేషధారణ కలిగిన జీవితం నీకు ఇష్టం లేదయ్యా. అలాంటి జీవితం నాలో ఉంటే, మాలో ఉంటే యేసు నామములో కొట్టివేయండి తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలలో నడిచే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.